కాఫిర్, వాళ్ళని చంపితే స్వర్గానికి వెళ్తాం, వాళ్ళని హింసిస్తే స్వర్గానికి వెళ్తాం అనేటటువంటిది వాళ్ళ మత పెద్దలు వాళ్ళకి చెప్పినటువంటిది ఈ ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు. అందుకోసం నువ్వు ఖర్చు పెడితే అది నీకు మంచి జరుగుతుంది, నీతో పాటు నీ కుటుంబం స్వర్గానికి వెళ్తుంది, మీ అమ్మా నాన్నలు స్వర్గానికి వెళ్తారు. ఇప్పుడు మీరు ఆ మత ఉన్మాదంతో చచ్చిపోయే తీవ్రవాదులు ఉంటారు చూడండి, వాడిని ఎలా కౌన్సిలింగ్ చేస్తారు? జన్నతికి పోతావు నువ్వు, ఆడికి పోగానే 72 మంది అమ్మాయిలు లైన్లో నుంచుని ఉంటారు అన్నట్టు. ఇవి చాలాసార్లు ఉగ్రవాదులు ఈ టాయిలెట్ పార్ట్కి ఒక ఇదిగా షీల్డ్ పెట్టుకుని దాడులకు పాల్పడతారు. అంటే వీళ్ళ దృష్టిలో ఇక్కడ చచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాక కూడా వీడిది ఆ పురుషాంగం స్ట్రాంగ్గా ఉండాలి, అక్కడ 72 మంది మహిళల్ని సంతృప్తిపరచాలి. ఇది వీళ్ళ పిచ్చతనం. అంటే వాళ్ళ నిరక్షరాస్యత, వాళ్ళకి సంబంధించినటువంటి లేకపోతే మత పిచ్చతో వాళ్ళని తయారు చేసేది అది అక్కడ. ఇదే టెర్రరిజంలో ఉన్నట్టు. వీళ్ళకేంటి, నువ్వు వెళ్తావు, అలాగే ఆ తల్లిదండ్రులు కూడా చెప్తారు మీ అబ్బాయి జన్నత్కి వెళ్తాడు, మీ వాళ్ళని కూడా మిమ్మల్ని కూడా జన్నత్కి తీసుకుపోతాడు, మీ వాడి వల్ల మీరు అవుతున్నారు అంటారు ఆ ముజాహిదీన్లు. అంటే అదే గొడవ, అదే కదా, ఆ టైప్లో తయారు చేస్తారు వాళ్ళు. అలాంటి భావజాలంతో తలమునకలైపోయినటువంటి వాళ్ళు డబ్బులు ఇచ్చేది అలాంటి ఏదన్నా ఉద్వంసాలు సృష్టించినప్పుడు. అంతకుముందు మీకు కనీసం 3 నెలలకు 2 పేలుళ్ళు అనబడి చెప్పారు. హర్యానాలో జరిగిందా, ఉత్తరాఖండ్లో జరిగిందా,